అక్కడ బైబుల్ అయినా ఖురాన్ అని ఏం చెప్తుందంటే ఈ భూమి మీద మొదటి మానవుడు ఆదాము హవ్వ అని చాలా క్లుప్తంగా తయారు చేశారు. ఆ తర్వాత భూమి ఆకాశాలను నక్షత్రాలను జలరాశులను అక్కడ లోపట్ల ఉన్న కంప్లీట్గా ఇది ఎలా సాధ్యమైంది సృష్టి అనేది క్లియర్గా ఉంది. బ్రహ్మ రాసినటువంటి బ్రహ్మ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ ఉంది. ఏ రకంగా మనువునికి ముందు దేవతలు వచ్చారు, మళ్ళీ రామాయణం ఒక పెద్ద ఇది, రావణాసుడు ఒక పక్క, రాముడు ఒక పక్క, ఆ తర్వాత అవతారాలు ఒక మాట చెప్పండి. సో ఇది ఈ సృష్టి మొత్తాన్ని ఎవరు సృష్టించారు అని ఉంది. మరి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటిది మా సైడ్లో మేము ఒక అమ్మవారు అంటారు కదా, అమ్మవారు ముగ్గురిని నియమించింది అని అంటారు. ఈ అనే మాటలన్నీ పక్కన పెట్టి శాస్త్రం ఏం చెప్తుందో చూడాలి. చూడండి, నేను నిన్న కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. శ్వేతశత్రుషుపనిషత్ 3వ అధ్యాయం 3వ మంత్రంలో నేను చెప్పాను, ఏకోహి రుద్రేణ నా ద్వితీయాయ తస్తు య ఇమాం లోకానిషత ఈశనీభిః. ఈ సమస్త లోకాలకు పుట్టించినటువంటి ఆ రుద్రుడు ఒకడే ఉన్నాడు, సృష్టికర్త ఒకడే ఉన్నాడు అని శ్వేతశత్రుషుపనిషత్ చెప్పడం జరిగింది. ఒకడే సృష్టికర్త సృష్టించాడని యెహోవా చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, ఈ ఉపనిషత్తు కూడా చెప్తుంది. మీరు ఇంతకుముందు చదివినటువంటి గాయత్రి మంత్రం కూడా అదే కదా చెప్తుంది. ఓం అంటే సృష్టికర్త ఎవరికి? భూమికి, ఆకాశాలకి, సమస్తానికి కూడా ఒకే సృష్టికర్త అని చెప్పబడింది కదా. మీరు ఈ పురాణాలు, స్టోరీస్, మా అమ్మమ్మ చెప్పింది, వాళ్ళెవరో చెప్పారు అన్న కథలు పక్కన పెడదాం సార్. ఇప్పుడు నేను చెప్పేది కథలు శాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రమే ఏం చెప్పింది, యాగాలు, హోమాలు. నేను మళ్ళీ మీరు అక్కడే ఇది అంటున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటున్నా. నేనేమంటున్నానంటే బైబుల్ ఖురాన్ పద్ధతి ఒక రకంగా ఉంది, సనాతన ధర్మం హిందూ ధర్మం ఒక రకంగా ఉంది. విడగొట్టేశారు కదా. విడిపోయినా చూడండి, ఇప్పుడు కొంతమంది దర్గాలను ఆరాధిస్తున్నారు, కొంతమంది శిరోమును ఆరాధిస్తున్నారు, కొంతమంది మరియంను ఆరాధిస్తున్నారు, కొంతమంది యేసును ఆరాధిస్తున్నారు. అంతిమంగా దేవుడు క్లారిటీ ఉంది లేదు ఆ గ్రంథాలకి. లేదు సార్, నేను చెప్పేదనండి, ఇక్కడ దేవుడు ఒక్కడే అనేవాళ్ళు మరియంను ఆరాధించేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఒక్కడని శిలువను ఆరాధించే ఉన్నారు, యేసును ఆరాధించేవారు, దేవుడు ఒక్కడని దర్గా దగ్గరికి వెళ్ళి తల వంచేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే అని చెప్పేసి అనేక విగ్రహాలు పెట్టి ఆరాధించేవాళ్ళు. అర్థమయ్యేటటువంటి విషయం అయితే సార్, దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. వినాయకుడు దేవుడా కాదా? అసలు మీకు ఏది చెప్పదలుచుకోవట్లేదు సార్. నేను ఎందుకో చెప్పనా, వినాయకుడు దేవుడా కాదా సార్? నేను మీకు ఏ ప్రశ్న ఎక్కడ నొప్పి అవుతుందో తెలుసా సార్? ఖురాన్ అంతిమంగా, అల్లా అంతిమంగా అయితే మీకేమో వినసొంపుగా ఉంటుంది. నేను అడిగేదానికి ఏది చెప్పబుద్ధి కావట్లేదు మీకు. నేను భగవద్గీత తీసుకొచ్చాను, మీకు భగవద్గీత చూపించండి సార్. గీతలో ఒక దాంట్లో భగవద్గీత శ్లోకం నేను చదివి వినిపించాను, మీరు చదివి వినిపించండి. గాయత్రి మంత్రం అర్థం నేను చెప్పాను, మీరు చెప్పారా? గాయత్రి మంత్రాన్ని మీరు చెప్పినట్టుగా ఇంకొక విధాలుగా చెప్తారు. నేను అన్నదాన్ని మీరు మళ్ళీ పదానికి అర్థం అనేది ఉంటుంది, మళ్ళీ మారిపోకండి. నేను చెప్పేది నేను మీకు ఏమంటున్నానంటే, ఎలా విడగొడదామో చూస్తున్నారే తప్ప విడగొట్టట్లేదు, ఎలా కలపాలన్న ఆలోచన రావట్లేదే మీరు. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ విషయాలు స్పష్టంగా చెప్పండి. మీకు ప్రశ్న, ఇప్పుడు బైబిల్లో ఉన్న నూహ్, ఇక్కడ ఉన్నటువంటి మను ఒక్కడే అంటే, ఒకవేళ అంటే ఇప్పుడు ఒక ముస్లింగా నేనేమనుకుంటాను, ఓహో హిందువులంటే వేరు కాదా, ఈ హిందూ దేశం వేరు కాదా, ఇక్కడ ఉన్నటువంటి ఋషి కూడాను ఖురాన్లో ఉందా అంటే నాకేమనిపిస్తుంది, ప్రేమ. మనిషినే కలవకుండా రాసేసింది అక్కడ కాఫీర్లు అని చెప్పేసి అని ఈ రోజుకి బయట జనాలు అంటున్నారు. నేను అనట్లేదు అది. అయితే అరే కలిసి ఉంటే బాగుండేది కదా అనేది నాకు కూడా ఉంది. నేను మిమ్మల్ని స్పష్టంగా అన్ని క్వశ్చన్స్ ఎందుకు ఖురాన్ నుంచి మనిషి కలవద్దని ఒక వాక్యం నాకు చూపించండి. ఇప్పుడు చెప్పింది కదా అన్య మతస్థులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని. అంటే ఇంతకుముందు నేను చెప్పిన సమాధానం మీరు వినలేదు. అన్య మతాలతో స్నేహం చేయడం ఖురాన్లో ఎక్కడ విశ్వాసి ఇంకో విశ్వాసి అంటే విశ్వాసి కాని వాడితో చేయొద్దు అన్నాడు. ఎవరు అడిగితే అది యుద్ధ రంగంలో జరిగినటువంటి విషయం అని అన్నారు. కానీ చరిత్ర ఇతిహాసాల్లోకి పోతే అదే నిజమే, అది మీకు కూడా తెలుసు. కాదు మీరు ఒప్పుకోండి సార్, చరిత్ర ఇతిహాసాల్లో రాజులు రాజ్యాలు మతం మారకపోతే చంపేశారు. దాని మీద మీరు ఏ రకంగా ఆన్సర్ ఇస్తారో కొద్దిగా స్పష్టంగా ఇవ్వదలుచు. వింటాను, క్లియర్ గా వింటారు. ప్రశ్నని మీరు క్లియర్ గా వినండి ఒకటేసారి, మధ్యలో నేను మాట్లాడను. ఓకేనా? ప్రశ్న వినేసి 4 సార్లు విన్నాను. మీరే చెప్పండి. ఇతిహాసాల్లో రాజులు మతం మారకపోతే ఎందుకు చంపేశారు, ఈ క్రూరత్వం ఎందుకు ఉందని అడిగారు, అంతేనా? ఈ కాఫీర్ల గురించి ఏంటి పరిస్థితి అంతేనా? క్లియరా? ఆన్సర్ క్వశ్చన్ అయిపోయిందా? మీ మీద సినిమాల ప్రభావం, కొన్ని పుస్తకాల ప్రభావం బలంగా ఉందన్న విషయం ముందు నుంచి నాకు. నా మీదనేనా? మీ గురించి అంటున్నా. నేనే సినిమాలను చూసి కాఫీర్లు అనుకున్నాను నేను. లేదు రాజులు రాజ్యాలు మీరేమి వినలేదు, మీరు మాట్లాడలేదు అంటున్నారు కదా. లేదు సార్, మాట్లాడను అన్నారే. నా ప్రశ్న దగ్గరనే అడుగుతున్నారు మీరు, మధ్యలో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. నా ప్రశ్న, నా సమాధానం మీ ప్రశ్నకే ఉంటుంది. మీరు మాట్లాడండి. నేనేమంటున్నా, మీరెక్కడ చరిత్ర ఇతిహాసాల్లో మతం మారకపోతే నరకేయడం చంపేయడం మీరు చూడలేదా? ఈ భారతదేశంలో 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం లోపల 30 కోట్ల మంది మతం మార్చారు, మతం మారకపోతే చంపేశారు. ఇది మీరు ఎక్కడ చదవలేదు.
30 కోట్ల మంది 1200వ శతాబ్దంలో ఈ రకంగా రాశారు. అంబేద్కర్ గారితో నేను మీకు ఆ పుస్తకం చూపించాను. సాక్షాత్తు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఏం రాశారు అని అంటే దాని గురించి మీరు స్పందించారు. అది ఒక్కటి చదివేసిన తర్వాత మీరు ముందు నాకు ఆన్సర్ చెప్పారు. లేదు మహేందర్ ఒక నిమిషం అండి, ఇప్పటికే ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే మహేందర్ గారు ఇవి క్లియర్ అయిన తర్వాత ముందుకు ఇది వెళ్దాం. లేదు, చాలా ప్రాపర్ గా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారే మాట్లాడిన విషయాలు క్లియర్ ఉంది. దానికి ఆన్సర్ మీరు చెప్పేస్తే ఏ ప్రశ్న అడగాలి? ఇప్పుడు నేను అంబేద్కర్ గారు సరే ఏం రాశారో నన్ను మీరు తప్పుగా విలన్ గా అర్థం చేసుకోండి. అంబేద్కర్ గారు అన్నారు కదా రాజుల గురించి వదిలేద్దామా? రాజుల గురించి అంబేద్కర్ గారి గురించి కలిపి ఒకేసారి చెప్పండి. రెండు ఒకటే చెప్పినాయి కాబట్టి నా ప్రశ్న వేరు వేరు కాదు. లేదు మహేందర్ గారు నేను చెప్పేది ఇప్పుడు అసలు మీలో నేను గమనించింది ఏంటంటే నేను మీ క్వశ్చన్ అడుగుతారు, నేను ఆన్సర్ చేసేటప్పుడు నా ఆన్సర్ సగం అవ్వకముందు మీరు ఏదో ఊహించుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు. ఊహించాను కాదు సార్, అంటే మీరు ప్రశ్నలు అడగడం కోసమే కూర్చున్నారు తప్ప వినటం కోసం కూర్చోలేదన్న విషయం నాకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సపోజ్ అలా కాదు, నువ్వు గురించి మీరు చెప్పేటప్పుడు మనువు అని అంటే నేను అడగొద్దు మిమ్మల్ని, లాస్ట్ ఎస్ అనేయాలి మిమ్మల్ని. అలా కాదు కదా, మరి నేను అడగకుండా ఎలా ఖాళీ కూర్చోమంటారు? అసలు సమాధానం చెప్పనివ్వట్లేదు. జరుగుతుందే చర్చ అన్నప్పుడు ఇంకా అడగకుండా ఎట్లుంటాం సార్? పోనీ మీరు పాఠం బోధిస్తున్నారంటే నేను సైలెంట్ గా ఉండేవాడిని. అసలు ఏది చర్చ జరగాలి కదా సార్. ఎక్కడ మాట్లాడించారు? రేపు హిందూ సోదరులకు కలిగే ఫీలింగ్ ఏంటి? నువ్వు మను ఒకటి ఎలా అవుతాడు అనే క్వశ్చన్ నేను అడగకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? కాదు అనుకునేవాళ్ళు కాదు, అవును అనుకునేవాళ్ళు. నా దృష్టిలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు సార్. భారతీయుల మధ్య అంటే హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతే భారతీయులు ఉన్నారో భారతీయుల మధ్య ఐక్యతను తీసుకొచ్చి ప్రేమను పెంచే విధంగా ఆలోచించేటువంటి భారత మాత ముద్దు బిడ్డలు ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకేనా? ఏదో విధంగా వీళ్ళ మీద చిచ్చుపెట్టి వీళ్ళని విడగొట్టేసి వీడు వేరు వారు వేరించి విభజించి వైషమ్యాలు తీసుకొచ్చి అనేకత తీసుకొచ్చి విడగొడదామని చెప్పేసి ఉన్నటువంటి బ్రిటిష్ మత అక్రమ సంపాదన మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సుడిగా మీకు ప్రశ్న చెప్పాలంటే సార్, ఈ భారతదేశానికి బైబుల్కి ఖురాన్కి ఏ రకమైన సంబంధం లేదు అనేది బలమైన వాదన. ఎవరినైనా అడగండి మీరు, ఏ హిందూ లీడరో నాయకుడో కాదు, చిన్న పిల్లోడిని అడిగినా కూడా అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా ఫర్దర్గా. బట్ ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ రెండే మిమ్మల్ని. ఈ డైలాగ్ మీరు స్పృహలోనే మాట్లాడారా? ఎస్. ఇప్పుడు చెప్పండి, సంబంధం లేదన్నారు కదా, శ్రీకృష్ణుడు భరద్గురువునా జగద్గురువా? జగద్గురు. క్లియరా? ఎస్, జగద్గురు. అయితే శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ ధర్మం ఏదైతే అవతరించిందో ధర్మం క్షీణిస్తే ధర్మం అవతరిస్తుందని చెప్పారు కదా, కేవలం భారతదేశంలో ధర్మం క్షీణిస్తే అప్పుడు భారతదేశంలోనే శ్రీకృష్ణుడు బోధించాడని మీరెందుకు అంటున్నారు? ఆ రోజు భూ ప్రపంచాన్ని మొత్తానికే చెప్పాడు. రామాయణం జరిగింది కేవలం అయోధ్యలో కాదు సార్. రాముడు ఏం పాలిచ్చాడు? భారతదేశం కాదు, భూమిని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో. సార్ ఒక విషయం, ఇది జరిగింది ఎప్పుడు సార్? ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తాను, ధర్మాన్ని బోధిస్తానని చెప్పారా లేదా? ఎస్. కాకపోతే చెప్పారా లేదా? అంతిమ దినం ఎలా వస్తుంది అని చెప్పాడో లెక్క పత్రాలు లేవు.